దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను, ప్రతి వీడియోను మీరు విని చూసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను. దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. బైబుల్ కాల్చివేత, కరపత్రాల కాల్చివేత అనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వీడియో మనకు క్లియర్గా కనిపిస్తుంది. బైబుల్ను అదేవిధంగా కరపత్రాలను కాల్చివేస్తున్నటువంటి సందర్భం మనము చూస్తూ ఉన్నాం. క్రైస్తవ సహోదరి సహోదరులారా, సేవకులారా, మనము గుర్తుంచుకోవలసిన విషయం, క్రైస్తవులపైన అనేక చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి. సువార్థికులను మరి ఎంతగానో దుర్భాషలాడుతూ నిందిస్తూ ఉన్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సువార్థికుల్ని కూడా నిందించి దుర్భాషలాడి ఎంతగానో అవమానపరిచిన సంఘటన చూస్తున్నాం. అనేక చోట్ల కేవలము మరి ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో మరి ఘోరంగా జరిగిన సంఘటన చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క గ్రామంలో కొంతమంది అల్లరి మోక్కలు, అంటే పనిపాట లేకుండా ఏదో ఈ భూమిపైన బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాం అన్నట్టుగా ఉంటారు కదా కొంతమంది. ఇలాంటి వారిని కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ నాయకులు కావచ్చు, ఇలాంటి వారిని పోషిస్తుంటారు. వారి అండ చూసుకొని ఇలాంటి వారు ఈ అల్లరి మోకలు రెచ్చిపోయి సువార్థికులపైన, సేవకులపైన దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు మనము అనేక చోట్ల వింటున్నాం, చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ యొక్క సందర్భంలో కనిపించినటువంటి వీడియోలో చూసినటువంటి ఈ యొక్క సంఘటనలో కూడా ఈ గ్రామంలో కూడా దాదాపుగా గద్వాల్ జిల్లాలోని మధ్యలబండ అనే ఈ గ్రామంలో సువార్త చేయడానికి వచ్చినటువంటి సువార్థికులను గమనించండి. వాస్తవానికి వీరు ఊరంతకు తిరిగి సువార్త చెప్పలేదు. వీరు ఈ సువార్థికులు ఆ గ్రామానికి వెళ్ళి అక్కడున్న సేవకుల్ని, సంఘస్థులను దర్శించి పరిస్థితి అక్కడ తెలుసుకున్న తర్వాత ఇక్కడ మరి ఆ గ్రామస్తులు, ఆ సంఘస్థులు ఇక్కడ సువార్త ప్రకటించడం అంత మంచిది కాదని వారు చెప్పగానే సరే మేము ఇంకా వెళతామని ఆ సువార్థికులు అక్కడ నుంచి బయలుదేరి వెళుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఈ యొక్క అల్లరి మోకలుగా రోడ్ల మీద పని పాట లేకుండా తిరుగుతున్న వ్యక్తులు ఉంటారు కదా, కొంతమంది మతోన్మాదంతో నింపబడిన వారు హఠాత్తుగా సువార్థికుల యొక్క ఆటో చుట్టూ ముట్టేసి వారిని ఎంతగానో నిందించారు, దూషించారు. అంత మాత్రమే కాకుండా 12 మంది సువార్థికులు ఆ గ్రామంలో ప్రాంతంలో సువార్త చేయడానికి వస్తే వారు అయా మీకు ఇక్కడ వద్దన్నారు, మేము వెళ్ళిపోతున్నామని ఈ 12 మంది సువార్థికులు కూడా చెప్పి ఆటో ఎక్కుతూ ఉన్న సమయంలో, ఆ ఆటో ఎక్కే సందర్భంలో ఈ అల్లరి మోకలు ఒక్కసారిగా వీరిపైన దాడులు చేశారు. చాలా భయంకరంగా కొట్టారు. మామూలుగా కాదు వీరు కొట్టింది, కర్రలు తీసుకొని దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల వరకు ఈ సువార్థికులను పరిగెత్తించి 2 కిలోమీటర్ల వరకు వెంటాడి మరి కొట్టిన సంఘటన వింటూ ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. దీనికి క్రైస్తవులంగా మనకు దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం ఏంటి అంటే, మొట్టమొదటిగా క్రైస్తవులంగా ఉన్న మనమందరము కూడా సువార్థికుల గురించి, సేవకుల గురించి, సేవ గురించి ప్రార్థన చేయాల్సిన అవసరత మనందరిపైన ఉంది అన్న విషయం మనం గుర్తెరగాలని ప్రభు పేట మనవి చేయుచున్నాను. ఇంతవరకు ఈ సువార్థికులు సువార్తకు వచ్చినప్పుడు వేరే చోట కూడా కొంత గొడవ జరిగింది. ఆ వీడియోను నేను ప్లే చేస్తాను. ఇదేనండి ఆ వీడియో. వేరే గ్రామంలో సువార్తకు వెళ్ళినప్పుడు నేను కూడా వారితో పాటు వెళ్ళడం జరిగింది. సువార్తకు వెళ్ళిన సందర్భంలో కొంతమంది మమ్మల్ని వెంబడించారు.
వెంబడించినప్పటికీ వారికి మేము సర్ది చెప్పినాం. నా ముందు సుదర్శన్ గారు ఉన్నారు చూడండి, బ్లూ షర్ట్ వేసుకొని, వెనకాల మరి అదే విధముగా కోట్ టైప్లో వేసుకున్నాడు కదా, సఫార్ వేసుకున్నాడు కదా, ఆయనకే నిన్నటి దినమున మరి బాగా బెదిరించిన విషయం మాటలతో. ఆయన పెద్ద వయసు అయిన వ్యక్తి, ఆయనను భయంకరంగా దుర్భాషలాడి ఆయన నిందించిన విషయం మనం చూస్తున్నాం. ముందు సుదర్శన్ గారు ఉన్నారు కదా, ఆయనను కూడా, ఆ పెద్ద మనిషిని, ఈయనను, అందరిని, దాదాపు ఒక 12 మందిని ఆ గ్రామంలో కొట్టిన సందర్భం మరి మనం విన్నాం. ప్రియులారా గమనించండి, ఇలాంటి సంఘటనలు అనేకమైనవి జరుగుతున్నాయి కనుక వీటన్నిటి గురించి మనం కొంచెం భారం తీసుకొని ప్రార్థన చేద్దాం. కానీ అక్కడ ఇంతగా గొడవ జరగల, ఎవరు కూడా సేవకుల పైన చేసుకోవాలా, కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అన్నమాట అన్నారు. కానీ ఇక్కడ జరగడం చాలా అంటే చాలా బాధాకరము, అమానుష్యమైన ఘటన ఇది. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా కొంచెం భారం తీసుకొని ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనవి చేయుచున్నాను. ఇట్లాంటి సంఘటనలు వచ్చినప్పుడు అవసరమైతే పోరాడాల్సిన సమయం వస్తే కూడా పోరాడడానికి సిద్ధంగా ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.